హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రావెల్ విత్ జగదీష్. ఈ రోజు అయితే మన ట్రిప్లో డార్జిలింగ్ గురించి అయితే ఫ్రెండ్లీ బడ్జెట్ ట్రిప్ గురించి అయితే తెలుసుకుందాం. అసలు అక్కడ చూడాల్సిన ప్రదేశాలు ఏంటి అండ్ అలాగే అక్కడికి వెళ్ళడానికి బడ్జెట్ ఎంత అవుతుంది. మరి లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా డార్జిలింగ్ ట్రావెల్ చేయడానికి మీరైతే బాగ్డోగ్రా ఎయిర్పోర్ట్కి కానీ జల్పైగురి రైల్వే స్టేషన్కి కానీ చేరుకోవాలి. మన తెలుగు స్టేట్స్ నుంచి అక్కడికి ఫ్లైట్స్ అండ్ అలాగే ట్రైన్ కూడా చాలా ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. లేదా కలకత్తా దాకా వెళ్ళి కలకత్తా నుంచి కూడా వెళ్ళొచ్చు. అక్కడ నుంచి లేదా ట్యాక్సీ లేదా షేర్డ్ జీప్లో అయితే తీసుకొని మనం డార్జిలింగ్ అయితే వెళ్ళాలి. డార్జిలింగ్ చేరుకున్న తర్వాత మీరు మంచిగా హోమ్ స్టేస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది అండ్ అలాగే అదొక కొత్త డిఫరెన్స్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఖచ్చితంగా హోమ్ స్టేస్ అయితే ట్రై చేయండి. లేదు మా దగ్గర ఎక్కువ అమౌంట్ ఉంటుంది, మేము కొంచెం లగ్జరీగా ఉండాలనుకుంటే కదా బోల్డ్ అండ్ లగ్జరీ హోటల్స్ అయితే ఉంటాయి మన డార్జిలింగ్లో. డే 1లో ఆఫ్టర్ జర్నీ తర్వాత ఈవినింగ్ అలా మాల్ రోడ్కి వెళ్ళి డార్జిలింగ్లో మాల్ రోడ్లో కాఫీ షాప్స్ ఇవన్నీ కూడా లోకల్ వైబ్ని అయితే ఎంజాయ్ చేయండి. అక్కడ కాఫీ చాలా బాగుంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. డే 2 ఇన్ డార్జిలింగ్. డే 2లో అయితే మనం ఎర్లీ మార్నింగ్ అయితే లేచి టైగర్ హిల్కి అయితే వెళ్ళాలి. టైగర్ హిల్లో సన్ రైజ్ అయితే చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట. ఇక్కడికి వెళ్ళడానికి మనకి వెహికల్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ ఒక 1500 దాకా ఛార్జ్ చేస్తారు. తర్వాత ఇక్కడ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు బటాసా లూప్ అండ్ అలాగే భూమ్ మానిస్ట్రీని అయితే విజిట్ చేయండి. ఆఫ్టర్నూన్ పద్మజ నాయుడు జూలాజికల్ పార్క్ అయితే వెళ్ళండి. అక్కడ హిమాలయాస్లో బతికే యానిమల్స్ గురించి అయితే ఉంటాయి. ఆ యానిమల్స్ని చూసి ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీతో వెళ్తే కనుక చిన్నపిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. డే 3లో డార్జిలింగ్లో మార్నింగ్ టైము రోప్వేకి అయితే వెళ్ళండి. బ్రీత్ కింగ్ వ్యూస్ అయితే వ్యాలీ వ్యూస్ అయితే చాలా బాగుంటాయి. రోప్వే కాస్ట్ వచ్చేసి 200 రూపీస్ అనమాట పర్ పర్సన్కి. ఆఫ్టర్నూన్ హ్యాపీ వ్యాలీలో టీ ఎస్టేట్స్ని విజిట్ చేయండి. అక్కడ టీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ గురించి అయితే తెలుసుకోవచ్చు. తర్వాత ఈవినింగ్ టైంలో జపనీస్ పగోడాకి అయితే వెళ్ళండి. జపనీస్ పీస్ పగోడా అయితే చాలా బాగుంటుంది. అక్కడ జపనీస్ స్టైల్లో పూజలు అయితే జరుగుతూ ఉంటాయి, వాటిని చూసి ఎంజాయ్ చేయండి. డే 4 ఇస్ ద లాస్ట్ డే. హోటల్ నుండి చెక్అవుట్ చేయండి. ట్రావెల్ బ్యాక్ టు హోమ్. డార్జిలింగ్లో ట్రిప్లో చూసిన ఈ అందాలని మెమరీస్ని వీటన్నిటిని కూడా ఇంటికి వెళ్ళి ఎంజాయ్ చేయండి. చలో ఇప్పుడు మనం అయితే హోటల్ బడ్జెట్ గురించి బ్రేక్ డౌన్ చూద్దాం. మొత్తం ఈ ట్రిప్కి ట్రాన్స్పోర్టేషన్ వచ్చేసి హైదరాబాద్ ఆర్ విజయవాడ నుంచి బాగ్డోరాకి ఫ్లైట్స్ ఆర్ ట్రైన్లో వెళ్తే 6000 నుంచి 10,000 అరౌండ్ ట్రిప్ అయితే ఉంటుంది. బాగ్డోరా నుంచి డార్జిలింగ్కి ట్యాక్సీ కాస్ట్ వచ్చేసి 2000 to 4000 అయితే అరౌండ్ ట్రిప్ అయితే ఉంటుంది. అకామిడేషన్ వచ్చేసి 3 night స్టేకి కూడా బడ్జెట్ హోటల్స్ మీరు చూస్ చేసుకుంటే 4500 నుంచి 7500 దాకా అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ అనమాట. డైలీ మీల్స్ వచ్చేసి 4 daysకి కూడా 200 to 300 పర్ పర్సన్కి వేసుకుంటే టోటల్ 4 daysకి కూడా 2400 నుంచి 3600 దాకా అయితే ఖర్చు అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి సైట్ సీయింగ్ అండ్ అలాగే యాక్టివిటీస్ గురించి అయితే మాట్లాడుకుందాం. టైగర్ హిల్కి ట్యాక్సీకి 1500 అండ్ అలాగే జూకి వెళ్ళడానికి 100 రూపీస్ ఎంట్రీ ఫీజు. డార్జిలింగ్ రోప్వేకి 200 అండ్ అలాగే ట్రైన్ జర్నీ చేయడానికి ఒక 500 రూపీస్. టోటల్ యాక్టివిటీస్ కాస్ట్ వచ్చేసి 2300 అనమాట. పర్ పర్సన్ బడ్జెట్ టోటల్ అంటే ట్రిప్కి వచ్చేసి 15,200 నుంచి 25,400 దాకా అయితే కంప్లీట్గా ఈ ట్రిప్ని ఎంజాయ్ చేయొచ్చు. అండ్ అలాగే మీరు చూస్ చేసుకునే హోటల్స్ అండ్ అలాగే మీరు వెళ్ళే టైము సీజన్ అన్ సీజన్ బట్టి ఈ బడ్జెట్ అయితే చేంజ్ అయితే అవుతుంది. ఇది మన కంప్లీట్ డార్జిలింగ్ టూర్ ప్లాన్ అనమాట. మీకు ఈ బడ్జెట్ కనుక నచ్చినట్లయితే ఈ బడ్జెట్లో ప్లాన్ చేయండి. అండ్ అలాగే వెళ్ళే ముందు ఒకసారి ఆ సిచ్యువేషన్ బట్టి రేట్స్ అవన్నీ డిఫరెన్స్ ఉంటాయి, ఒకసారి ఆన్లైన్లో చెక్ చేయండి. అండ్ అలాగే ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి. కామెంట్లో నేను రిప్లై ఇస్తాను. అండ్ అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.